తల్లిదండ్రులను కోల్పోయి అనాథులుగా మారిన సుప్రియ, సుమశ్రీలకు నిజాంపేట వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అండగా నిలిచి 11,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాంపేట మండల కేంద్రానికి చెందిన చెర్విరాల శ్రీనివాస్ ఆటో డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగిందని, వారి కుమార్తెలకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 11,000 రూపాయల ఆర్థిక సహాయం అందించామన్నారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, మావురం రాజు, వెంకటేష్ గౌడ్, నాయిని లక్ష్మణ్, వినయ్ గౌడ్, మావురం బొట్టురాజు, నవీన్ గౌడ్, నగేష్, ధనంజయ్, చల్మేటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో చెర్వాల శ్రీనివాస్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూ కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగింది. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయంగా మా వంతుగా అంటే నిజాంపేట ఉత్సవ కమిటీ తరఫున 11,000 రూపాయలు జమ చేసి యూత్ సభ్యులందరూ తలా ఇంత ఆర్థిక సాయం చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు చెర్వాల శ్రీనివాస్కి మాకు దగ్గర అనుబంధం ఉంది. ఆ అనుబంధం ద్వారానే ఈరోజు అడగగానే ప్రతి ఒక్కరూ అడగగానే ఆర్థికంగా సాయం చేసి వారి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండడానికి సాయం చేశారు. వారికి పేరు ప్రత్యేక ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలవేళలో వారి కుటుంబానికి మరియు ఆ ఆడబిడ్డలకి మాకు తోచిన సాయంగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం.